కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరుచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల దేవ, అపోస్తులు రాసిన కార్యం 6వ అధ్యాయం 3వ వచనాన్ని నీ పాద సన్నిధికి అర్పిస్తున్నాను. దేవా, ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరేనైనా మహిమ పొందండి. వినుచున్న బిడ్డలు వారి హృదయాల్లో ప్రభ నీరు కట్టి ఫలింప చేయమని, పరిశుద్ధాత్మ జ్ఞానముతో నన్ను నింపి నీ కృపకు అప్పగిస్తూ మీరే ముందుకు నడిపించమని, వింటున్న ప్రతి వారికి విశ్వాసమును దయచేయమని, మీకే మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు రాస్తున్న మాటలు ఇది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, సహోదరులారంటే స్నేహితులారా, లేకపోతే మన కూడా పుట్టిన వాడిని నా సహోదరుడు సహోదరి అంటాం మనం. అట్టగా ఆ స్నేహ భావముతో ఇక్కడ ఈ మాటల్ని చెప్తున్నారు. కాబట్టి సహోదరులారా, అంతకుముందు మనం చూసినాము, శిష్యులందరూ చెప్తారు, మాకు దేవుని వాక్యం చెప్పే పని కానీ పంచిపెట్టుటకో, లేకపోతే ధనం పంచిపెట్టడానికో, రొట్టెలు పంచిపెట్టడానికో మాకు లేదు, కానీ మిగతా వాళ్ళని ఏర్పాటు చేయండి. ఎవరు ఏం పని చేయాలనో ఆ పని చేస్తారు. కాబట్టి 3వ వచనానికి వచ్చే లోపల, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ, హల్లెలూయా, హల్లెలూయా, ఆత్మతోనూ అనే మాటని మనము చూద్దాం. చూడండి, రిఫరెన్స్తో సహా చూసి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. కాబట్టి వాక్యం బ్రతికించేది, వాక్యం సహాయం చేసేది. కాబట్టి ఆత్మతో అనే మాటను మనం చూద్దాం. అదే అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. అదే అపోస్తులు రాసిన కార్యం, అదే 6వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మతో అంటే ఈ మాట యావత్ మందికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్నేసు, యూదుల మత ప్రవిష్టుడగు అంతియొకయును, నికోలాను అను వారిని ఏర్పరుచుకొని. హల్లెలూయా. అంటే ఈ పని కొరకు చూడండి, ఒక రొట్టె పంచి పెట్టుటకు, దేవుని మందిరములో పని చేయుటకు ఎలాంటి వాళ్ళు ఉండాలంట? ఆత్మతో నిండుకొనిన వారు ఉండాలంట. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు? మీరు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఆత్మతో నిండుకొని పనిచేస్తూ ఉండరా? ఆత్మతో నిండుకుంటూ ఉండరా? అక్కడ చూడండి, ఎవరు ఈ పని చేయాలా? సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారికి ఈ పనిని అప్పగించమని శిష్యులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని మందిరంలో పని చేయడానికి కూడా ఒక అర్హత కావాల. దేవుని మందిరంలో ఆత్మతో నిండుకొనిన వారి పేర్లు నేను చదివినాను. ఎవరంటే స్టెఫను, ఫిలిప్పు, అంటే 5వ వచనంలో అక్కడ ఆత్మతో నిండుకొనిన కొంతమందిని ఏర్పాటు చేసినారంట. అంటే దేవుని మందిరంలో ఒక పని చేయడానికి, దేవుని మందిరంలో రొట్టె పంచడానికైనా, ఆహారం పంచి పెట్టడానికైనా, లేకపోతే చేపలు వేయడానికైనా, ఊడ్చేదానికైనా, ఏదైనా సరే
దేవుని ఆలయంలో పని చేయడానికి ఎలాంటి వాళ్ళు అవసరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే ఆత్మతో నిండుకొనిన వారంట. హల్లెలూయా. అందుకని కొంతమంది ఊడ్చండమ్మంటే ఊడ్చరు అనమాట, వాళ్ళకి ఇష్టం ఉండదు. నిజంగానే వాళ్ళ ఆత్మతో నిండుకొనిన వారు, దేవుని ఆత్మతో నిండుకొనిన వారైతే దేవుని మందిరం ఊడవడం కూడా ఒక భాగ్యంగా ఎంచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం ఊడ్చడం కూడా ఒక భాగ్యంగా ఎంచుకుంటారు. అలాంటి భాగ్యం లేనోళ్ళు దేవుడి మందిరం ఊడవడానికి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నమాట. దేవుని ఆలయం, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. కాబట్టి మనమందరూ కలిసి ఏకీభవించి ప్రార్థించడానికి ఇక్కడ కూడుకుంటున్నాం. అయితే ఈ స్థలములో, ఈ మందిరములో పని చేయడానికి ఎలాంటి వాళ్ళు అవసరమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉందంటే ఆత్మతో నిండుకొనిన వారు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని కార్యాన్ని పరిపూర్ణంగా ఇక్కడ చేయగలవు. అప్పుడు దేవుడు, నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఏ పని అయినా సరే పరిశుద్ధ ఆలయం దగ్గర పని చేసే ప్రతి ఒక్కరూ మీరు దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ నింపబడిన వారిని మీరు ఎన్నుకోండి అంటున్నారు. ఎవరైతే వాళ్ళు చేయకూడదు. నేను ఒక సాక్ష్యం విన్నాను. థామస్ రాజు అంకులని ఏసే చర్చి ఆవడిలో ఉంది. వాళ్ళు సేవ చేసేటప్పుడు సాపలు వేసేది కాళ్ళతో ఒక ఆయన తన్ని వేస్తే ఆ పాస్టర్ గారు ఒప్పుకోలేదంట. దేవుని మందిరంలో సాపలు వేసేది కూడా అంత భయభక్తులు కలిగి వేయాలి. ఇక్కడ మీరు కాళ్ళతో తన్నుకొని వేస్తారనమాట. పట్లు ఎత్తండి నాయన, చేపలు ఎత్తండి నాయన, మైకలు ఎత్తండి అంటే మీకు భలే బాధ. ఇక్కడ దేవుడి వాక్యం ఏమంటా ఉంది, ఆత్మతో నిండుకోవాలంట. అలాంటి వాళ్ళని ఏర్పాటు చేయండి ఆహారం పంచిపెట్టడానికి. ఆహారం దేవుని మందిరంలో ఏ పని చేయడానికైనా ఆత్మతో నిండుకొని నువ్వు చేయాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక. మన దేవుడు ఆత్మదేవుడు. ఆత్మదేవుడి పని చేయాలంటే ఆత్మతో నింపబడిన వారు కావాలి దేవుడికి దినాల్లో. అలాంటి వాళ్ళు చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు, దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అదే అపోస్తులు రాసిన కార్యం 7వ అధ్యాయం 55వ వచనాన్ని కూడా చూడండి. అదే అపోస్తులు రాసిన కార్యం 7వ అధ్యాయం 55వ వచనాన్ని చదువుదాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. హల్లెలూయా. ఎప్పుడైతే స్టెఫను ఆత్మతో నింపబడ్డాడో ఆడ చూడండి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిండుట చూచి. హల్లెలూయా. ఎవరు కనిపిస్తాడు దేవుడు? దేవుని ఆత్మతో నింపబడిన వారికి. అందుకనే అతను ఆకాశం వైపు తేరు చూచినప్పుడు యేసు కుడి పార్శ్వమున ఉండుట చూసినాడంట. మీరు ఆత్మతో నింపబడి దేవుని కార్యాలు చేయకపోతే దేవుని కూడా మీరు చూడలేరు. చూడండి, దేవుని ఆత్మ వేరు, దురాత్మ ఆత్మ వేరు. కాబట్టి ఆత్మలకు కూడా తేడా తెలుసుకోవాలి. నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని వాక్యాన్ని నిశ్చయంగా వింటావు, దేవుని వాక్యానికి లోబడతావు, దేవుని వాక్యం చెప్పినట్లు నువ్వు జీవిస్తావు. కాబట్టి స్టెఫను ఆత్మతో నిండుకొనేటప్పుడు ఏ కార్యాలు జరుగుతుందంటే యేసు కుడి పార్శ్వమున ఉండుట చూచినాడంట. కాబట్టి నువ్వు కానీ ఆత్మతో నిండుకొని దేవుని కార్యాలు చూస్తే దేవుని మహిమను నువ్వు నిశ్చయముగా స్టెఫను వలె చూస్తావు. కాబట్టి అలాంటి వారిని మీరు ఎన్నుకోండి, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని. కాబట్టి 5వ వచనంలో చదివినట్టుగా వాళ్ళు ఎవరంటే వాళ్ళ పేర్లు ఆడు ఉంది చూడండి. స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు. చూడండి, దేవుడు ప్రత్యేకపరిచినాడు ఆత్మతో నిండుకొనిన వారు. సంఘాల్లో కూడా చూడండి, భక్తి గలవారితోనే స్నేహం చేస్తారు. భక్తి లేకుండా అటు ఇటు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళతోనే స్నేహం చేస్తారు.
వాళ్ళతోనే స్నేహం చేస్తారు, అలాంటి వాళ్ళతోనే మాట్లాడతారు. మీరు కావాలంటే గమనించండి. ఎందుకంటే వీళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మకి సెట్టింగ్ అవుతుంది. వీళ్ళలో ఉన్న దురాత్మ వాళ్ళలో ఉన్న దురాత్మకి సెట్టింగ్ అవుతుంది. కాబట్టి సంఘాల్లో కూడా స్త్రీలు చూడండి ఎవరెవరితో స్నేహం చేస్తారో గమనించండి కావాలంటే. పురుషులు కూడా చూడండి అలాంటి వాళ్ళనే ఇష్టపడతారు. ఎందుకంటే ఆ అన్న మంచోడు, ఆ యొక్క మంచిది. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మ మంచి ఆత్మ కాదు. నీలో దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని నువ్వు ఇష్టపడతావు. నీలో దేవుని ఆత్మ ఉంటే దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న దైవజనులు ఇష్టపడతావు. అలాంటి వాక్యాలనే నువ్వు వింటావు. కాబట్టి స్టెఫను ఆత్మతో నింపబడి ఆకాశం వైపు కనులెత్తి చూచినప్పుడు యేసు కుడి పార్శ్వమందు ఉండుట చూసినాడంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మతో నిండుకొనినప్పుడు నువ్వు దేవుని యొక్క మహిమను కూడా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అపోస్తలులు రాసిన కార్యం 11వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం. చూడండి, అదే అపోస్తలులు రాసిన కార్యం. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొని సత్పురుషుడు బహుజనములు ప్రభు పక్షమున చేరిరి. బాగా క్లారిటీగా చదువురా. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకుని సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎతడు గురించి ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి అంటే ఇక్కడ ఎవరు గురించి చెప్పబడుతుంటే అదే అపోస్తలులు రాసిన కదా 6:5లో ఉన్న ఆత్మతో నింపబడిన వారి గురించే 11వ అధ్యాయం 24వ వచనంలో కూడా చెప్పబడింది. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషులు అంట. అందుకని వాళ్ళు ఆత్మతో ఆ కార్యాలు చేసిరి కాబట్టి ప్రభు పక్షమున అనేకులు చేరిరి. నువ్వు ఏ కార్యం చేసినా దేవుని ఆత్మతో నింపబడి నువ్వు కానీ చేస్తే నిన్ను చూసి అనేకులు ప్రభు పక్షమున ప్రభులో నమ్మతారు, ప్రభులో చేరతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆత్మతో నింపబడి చేరరు, మిమ్మల్ని చూసి ఎవరు రారు. నిన్ను చూసి నీలో ఉన్న ఆత్మను చూసి ఎన్ని ఆత్మలు వచ్చినాయి దేవుని మందిరానికి. నీవు దేవుని మందిరంలో నువ్వు పనిచేస్తూ ఉంటే నిన్ను చూసి ఎంతమంది ఓహో నేను కూడా చేస్తే నాకు ప్రతిఫలం వస్తుంది అని నువ్వు చేసే పని ఆత్మతో నింపబడి చేస్తే ఇక్కడ ఏ విధంగా అనేకులు ప్రభు పక్షమున చేరిరో ఆ విధంగా నీవు దేవుని ఆత్మతో నింపబడి ప్రతి పనిని చేసినప్పుడు అనేకులు ఆ పని చేయడానికి వాళ్ళు కూడా ప్రభు పక్షమున వచ్చి పని చేయుటకు పూనుకుంటారని నువ్వు ఈ దినం గుర్తెరగాలి. నువ్వు చేస్తున్న పని ఆత్మతో చేస్తున్నావా? నువ్వు చేసే పని జ్ఞానముతో, దేవుని జ్ఞానముతో, ఆత్మతో నింపబడి దేవుని మందిరంలో ఏ చిన్న పని చేసినా నీవు ఆత్మతో నింపబడి చేస్తున్నావా అని నిన్ను నీవే ఈ రాత్రి పరీక్ష చేసుకోవాలి. చేయకపోతే తప్పదరా స్వామి, ఏమని అనుకుంటారా స్వామి అంటే నీకు ప్రతిఫలం రాదు. నువ్వు ఆత్మతో నింపబడి చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అందుకనే ఆత్మతో నింపబడి వారిని ఎన్నుకోండి. ఇక్కడ మనం మొదటి వచనంలో కూడా చూసినాం. అప్పుడు చర్చిలో లేకుంటే పరిచర్యలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో విధవరాండ్లు చిన్న చూపు చూడని 12 అపోస్తులు అంటే ఇక్కడ శిష్యులైనట్టి అపోస్తులు వాళ్ళకి సహోదరులారా ఈ ఆహారం పంచిపెట్టే పని మేము చేయకుండా
దేవుని ఆత్మతో నింపబడిన వారిని ఎన్నుకోండి. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి అప్పగించండి దేవుని మందిరంలో పనిచేసేది. హల్లెలూయా. ఈ దినాల్లో ఎవరు ఆత్మతో నింపబడి, నేను ఒక బుక్ చదివాను, పాలు యాంగ్చో గారి చర్చిలో కీబోర్డ్ వేసేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాడుతూ ఆరాధిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏకీభవించి ఆరాధన చేసి పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడుతూ ఆరాధిస్తున్నారు. ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఆత్మతో నింపబడి వాయిస్తున్నారని మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఆత్మతో నింపబడి వాళ్ళు కూడా ఏకీభవించేవాళ్ళంట ఆరాధనలో. అంటే నీ వాయిద్యము నీ దేవుడికి ఇష్టమై ఉండాలి. నువ్వు చేసే కార్యం ఆత్మతో నింపబడి చేసినప్పుడు నువ్వు కూడా వాయిద్యాలతోనే దేవునితో ఏకీభవిస్తావు. నువ్వు పాడేటప్పుడు ఆత్మతో పాడినప్పుడు దేవునితో నువ్వు ఏకమవుతావు, లీనమవుతావు. ఏ పని చేసినా ఆత్మతో నింపబడి చేసినప్పుడు దేవునితో నీకు దేవునికి ఒక సావాసం ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మతో నిండుకొనిన వారిని ఏర్పాటు చేసుకోండి. అదే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం చదువు నాయన. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలులలో అనేకులను ప్రభువైన యేసు వైపునకు త్రిప్పును. హల్లెలూయా, హల్లెలూయా. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకి త్రిప్పును. హల్లెలూయా. ఇక్కడ యోహాను గురించి చెప్పబడిన మాట. అతను ఎలాంటి వాడైతే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలందరినీ అనేకులను ప్రభువు వైపుకు త్రిప్పేవాడు. హల్లెలూయా. ఎవరు అనేకులను త్రిప్పెదరో వారే ఆ చుక్కలు, వారే ఆ జ్యోతులు. ఎవరు దేవుని వైపుకు జనులను తిప్పగలరంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు తప్ప ఇంకెవరు దేవుని వైపుకు ఎవరిని తిప్పుకోలేరు. నువ్వు దేవుని ఆత్మతో నింపితే నువ్వు అనేకులను ప్రభు కొరకు తీసుకొస్తావు. దేవుని ఆత్మతో నింపబడి నువ్వు పనిచేస్తే అనేకులను దేవుడి కొరకు త్రిప్పుతావు. నీలోనే దేవుని ఆత్మ లేకపోతే నీకు ఆత్మల భారం ఏడ ఉంటుంది? ఉండదు. అందుకని ఆత్మతో నింపబడి యోహాను అనేకల ఇశ్రాయేలుని ప్రభువు వైపు త్రిప్పినాడు. ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీరు మారు మనసు పొందండి. అప్పుడు అనేకులు ఆ మాట విని యోర్దాను నదిలో వచ్చి బాప్తీసం పొందారు. అనేకులను ప్రభు ఆత్మతో నిండుకొనిన యోహాను అనేకులను ప్రభువు కొరకు తిప్పాడు. నీకు నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే అనేకులను తిప్పు, అనేకులను తిప్పాలి ప్రభు కొరకు. అందుకనే అలాంటి వాళ్ళని ఏర్పాటు చేయండి. సంఘములో ఆహారం పంచిపెట్టడానికి కూడా ఆత్మతో నింపబడిన వారు కావాలంట. సంఘములో పరిచయడానికి ఆత్మతో నింపబడిన వారు కావాలంట. అసాల్ట్గా జీవం గల దేవుని మందిరములో నువ్వు పని చేయకూడదు. ఎందుకంటే గ్లాసుడు నీళ్ళు ఇస్తేనే దానికి ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు నువ్వు దేవుని మందిరంలో చేసే పనికి నీకెందుకు ప్రతిఫలం ఇయ్యడు? కాబట్టి నువ్వు చేసే నీవు ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి. అప్పుడు నువ్వు ఆత్మతో నింపబడినప్పుడు అనేకులు నిన్ను చూచి దేవుడి వైపుకు తిరగతారు. అనేకులు నిన్ను చూచి ప్రభు మందిరాలు పని చేయడానికి పూనుకుంటారు. కాబట్టి నిశ్చయంగా ప్రతి దేవుడి బిడ్డకి దేవుని ఆత్మ అవసరమై ఉన్నది. ఈ కడవరి అంత్య దినములలో ప్రతి వారు దేవుని ఆత్మతో నింపబడిన వారై ఉండాలి.
ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదునని గర్జించి సింహములు తిరుగులాడుచున్నాడు. దేవుని ఆత్మ నీలో లేకపోతే నిన్ను అపవాది ఏ విధమైన చేతనైనను నిన్ను దేవుడికి దూరపరచడానికి పొంచి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నువ్వు వివేచించి ఏది మంచిది ఏది చెడ్డదని దేవుని సన్నిధిలో నిలబడగలవు. కాబట్టి నిశ్చయముగా ప్రతి దేవుని బిడ్డ దేవుని ఆత్మతో నిండుకొనిన వారిగా మారాలి. స్త్రీలైన, పురుషులైన, యవ్వనస్తులైన, చిన్న బిడ్డలైనా ఎవరైనా సరే దేవుని ఆత్మతో నింపబడాలి. నింపబడి నువ్వు ఏ పని చేసినా దేవుని ఆత్మతో చేయి, దేవుని కొరకు చేయి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వాయిద్యాలు వాయిస్తావా, పాటలు పాడతావా, వాక్యం చదువుతావా, ఊడస్తావా, తుడుస్తావా, ఆహారం పంచి పెడతావా, ఏ పని చేస్తావు దేవుని ఆత్మతో నింపబడు. అప్పుడు నువ్వు దేవుని ఆత్మతో నింపబడి పని చేస్తున్నప్పుడు అనేకులు నిన్ను చూచి మార్పు చెందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోండి అని ఇక్కడ శిష్యులు చెప్తున్నారు సంఘములో. ఓకే, ఇంకొక మాట, మంచి పేరు పొందిన 7 మనుషులను, హల్లెలూయా, ఏం పేరు? మంచి పేరు. ఫస్ట్ ఆత్మతో నిండుకున్న వారు కావాలంట, రెండోది వచ్చి మంచి పేరు పొందిన వాళ్ళు కావాలంట. హల్లెలూయా. అదే అపోస్తులు రాసిన కార్యం 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మంచి పేరు ఎలాంటి వారు? అపోస్తులు రాసిన కార్యం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనుల వలన మంచి పేరును పొందిన వాడునై శతాధిపతియగు కొర్నేలుయను ఒక మనుష్యుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధాత్మ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి 10:22 మంచి పేరు. ఫస్ట్ ఆత్మతో నిండుకొనిన వారు, అక్కడ శిష్యులు చెప్పిండేది ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలంటే ఫస్ట్ ఆహారం పంచిపెట్టేవాళ్ళు, రెండోది మంచి పేరు పొందినోళ్ళు అంట. మంచి పేరు అంటే దేవునికి భయపడు వాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతియగు కొర్నేలియు అని ఒక మనుషుడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పేరు, మంచి పేరు. దేవుని మందిరంలో పని చేయడానికి మంచి పేరు పొందిన వాళ్ళు కూడా కావాలంట. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఏం మాట? సంఘ పెద్దగా ఉండాలంటే కూడా కొన్ని అర్హతలు కావాలని తిమోతికి రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు తిమోతికి. ఇలాంటి వాళ్ళని సంఘ పెద్దలుగా పెట్టిన ఆయన అని. హల్లెలూయా. నన్ను పెద్దగా పెట్టలేదే, నన్ను గుర్తించలేదే, నాకు ఇయ్యలేదే, నాకు అది చేయలేదే, దాని క్వాలిటీలన్నీ మనలో ఉన్నాయా? ఆ లక్షణాలు ఉన్నోళ్ళే సంఘ పెద్దగా ఉండాలని అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో 2వ అధ్యాయం 1 తిమోతి 2 అధ్యక్షత పదవి కోరుకునేవాడు ఎలా ఉండాలంటే వాడు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని రాయబడి ఉంది. కాబట్టి దేవుడి మందిరంలో ఆహారం పంచి పెట్టడానికి ఆత్మతో నిండుకొనిన వారిని ఎన్నిక చేసుకోండి. రెండోది మంచి పేరు పొందిన వాళ్ళని ఎన్నిక చేసుకోండి. హల్లెలూయా. అందుకనే ఎలాంటి వాళ్ళు మంచి పేరు పొందుతారంటే దేవునికి భయపడు. కొర్నేలి అను మనుషుడు ఎలాంటి వాడంటే ఆయన మంచి పేరు పొందినవాడు. అంత మాత్రమే కాదు కానీ దేవునికి భయపడువాడు, నీతిమంతుడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వలన? యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడంట. యూదా జనుల నువ్వు పొందుతున్నావా మంచి పేరు? సంఘంలో నీకు మంచి పేరు ఉందా? హల్లెలూయా. మంచి పేరు పొందాలంట దేవుని మందిరంలో పనిచేయడానికి కూడా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. నేను ఆత్మతో నిండుకొని పని చేస్తున్నానా? రెండోది నాకు మంచి పేరు ఉందా? నన్ను అందరూ మంచి భక్తురాలు, మంచి భక్తుడు అంటున్నారా?
వాక్యం అనే అర్థంలో మనల్ని మనం చూసుకోవాలి. నిన్ను సంఘములో మంచి అక్క, మంచి భయభక్తులు కలిగిన అక్క, భయభక్తులు కలిగిన అన్న, భయభక్తులు కలిగిన యవ్వనస్తుడు, భయభక్తులు కలిగిన పాప, భయభక్తి కలిగిన బాలుడు అని అంటున్నారా? మంచి పేరు. అందుకని శతాధిపతి అయిన ఈ యొక్క కొర్నేలి చూడండి, ఇటాలి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి మంచోడంట, యూదులందరి చేత మంచి పేరు పొందినవాడంట. నువ్వు దేవుని సంఘంలో మంచి పేరు పొంది ఉన్నావా? ఒక ఆహారం పంచిపెట్టడానికి ఎంత క్వాలిటీ కావాలో చూడండి. అంటే దేవుడి మందిరాన్ని మనము అసాల్ట్గా అనుకోకూడదు. దేవుడి మందిరంలో ఒక పని చేసేదానికి కూడా దానికి కొన్ని అర్హతలు కావాలి. అందుకనే మోసేకి విరోధంగా లేచారు. ఏం నువ్వేనా ధూపం వేసేది, మేము వేయకూడదా? దాతాను, అభిరాము, కోరా సమూహాలు లేచాయి. దేవుడు ఇష్టపడినాడా? ఇష్టపడలేదు. కాబట్టి మోసే ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడు కాబట్టి ఆయన నాయకుడిగా ఎన్నుకున్నాడు. మేము కూడా ఉంటాము అని వచ్చిన దానికి దేవుడి యొక్క ఉగ్రత వారి మీదికి వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడి మందిరంలో ఆహారం పంచి పెట్టడానికి ఆత్మతో జ్ఞానంతో నిండుకొనిన వాళ్ళు కావాలంట. రెండోదిగా మంచి పేరు పొందిన వాళ్ళు కూడా కావాలంట. కాబట్టి మంచి పేరు పొంది ఉన్నాడు ఈ శతాధిపతి అయిన కొర్నేలి. నీతిమంతుడంట, దేవునికి భయపడువాడును, మళ్ళీ శతాధిపతి. హల్లెలూయా. ఏం పతే? శతాధిపతి. మీరు ఏం పొత్తులు? ఆయన శతాధిపతి అయి ఉంటే అంత భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, అందరి దగ్గర మంచి పేరు పొందినవాడంట. మీకు ఏ అర్హత లేకపోయినా మేము మంచోళ్ళు. ఇక్కడ ఇంత అర్హత కలిగిన వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నీతిమంతుడుగా జీవిస్తున్నాడు, యూదులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతికి కొర్నేలి ఒక మనుషుడున్నాడు. ఫలానా సంఘములో మంచి పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఒక అక్క ఉంది, చాలా మంచిదండి, నీతిమంతురాలండి, భయభక్తులు కలిగిన ఆమెండి, మంచిదండి, మంచి పేరు. కాబట్టి నువ్వు ఎవరిని దేవుడి దగ్గరికి పిలవాలని నీ మంచి పేరును బట్టి, నీ నీతిని బట్టి, నీ భయభక్తులను బట్టి దేవుడి సన్నిధికి రాబడతారు. కాబట్టి ఈ ఆహారం పంచిపెట్టడానికి రెండోదిగా మంచి పేరు పొందిన వాళ్ళు కావాలంట. మంచి పేరు ఎప్పుడు నీకు వస్తుందంటే నువ్వు నీతిమంతుడుగా భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. అదేవిధంగా స్త్రీలకైనా పురుషులకైనా నీతిగా భయము భక్తి కలిగినప్పుడు మనము దేవుడికిను మనుషులకును సంఘములోను సమాజంలోను కుటుంబంలోను ఒక మంచి పేరు పొందిన వారిగా ఉంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి పేరు పొందినవారు 7 మనుషులను. హల్లెలూయా. కాబట్టి ఆ 7 పేర్లు మనము అదే అపోస్తలుల కార్యం 6:5 చదివేసినాం. వాళ్ళ పేరు మీలో ఏర్పరుచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతును. హల్లెలూయా. అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళనే? మంచి పేరు పొందిన వారిని మీరు ఏర్పాటు చేసుకోండి. కాబట్టి దేవుడి పని చేయడానికి కూడా ఆత్మతో నిండుకొనిన వారు, మంచి పేరు పొందినవారు అంత మాత్రం కాదు, కానీ వాళ్ళు మీలో సపరేట్ చేయండి, వాళ్ళని మీరు ఏర్పరుచుకొనుడి. ద్వితీయోపదేశకాండం 1:13. ద్వితీయోపదేశకాండం 1:13. ద్వితీయోపదేశ రాసిన కాండం 1:13 చూద్దాం. చూడండి, చదువుదాం. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా. హల్లెలూయా, హల్లెలూయా. 1:13. జ్ఞాన వివేకములు కలిగి.
చూడండి, జ్ఞాన వివేకములు జ్ఞాన వివేకములు కలిగి మీ 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 గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరుచుకొనుడి. ఎలాంటి వాళ్ళనంట దేవుడి మందిరములో ఆహారం పంచడానికి ఏర్పరచుకోమన్నారంటే, జ్ఞాన వివేకములు కలిగి ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరుచుకొనుడి. హల్లెలూయా. అందుకనే కొన్ని మందిరాల్లో అందరికీ అన్ని పనులు అప్పగించరు. ఎందుకంటే కరెక్ట్గా వీళ్ళు కరెక్ట్గా చేయగలరండి, జ్ఞానముతో చేయగలరు, వీళ్ళు నిశ్చయముగా దేవుడి పనిని మంచిగా చేయగలరు అని అలాంటి వాళ్ళు జ్ఞానము వివేకము రెండు నింపబడిన వారంట. వాళ్ళు ఏర్పాటు చేసుకొనుడి. ఆత్మతో నిండుకొనిన మంచి పేరు పొందిన వారిని ఏర్పాటు ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొనుడని శిష్యులు చెప్తున్నారంటే, వాళ్ళు జ్ఞాన వివేకములు కలిగిన మనుషులను ఏర్పాటు చేసుకొని నియమించాలంట. చూడండి, ఒక దేవుని మందిరంలో ఆహారం పంచి పెట్టడానికే ఆత్మతో నింపబడాలి. రెండోది వచ్చి మంచి పేరు పొందిన వాళ్ళుగా ఉండాలి. మూడోది వచ్చి జ్ఞాన వివేకములు కలిగిన వారు ఉండాలంట. అలాంటి వాళ్ళు దేవుని మందిరంలో పనిచేయాలి. అలాంటి వాళ్ళు ఆహారం పంచిపెట్టాలి. జ్ఞాన వివేకంతో ఎందుకు అన్నారు ఇక్కడ అని నేను చెప్పి ముగిస్తాను. ఒక ఆహారం ఉన్నప్పుడు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆహారాన్ని ఎలా పంచిపెడితే అందరికీ సరిపోతుంది అని ఆలోచిస్తారు, వివేచిస్తారు. వాళ్ళు వివేచించి దాన్ని ఎవరికి ఇది రాకుండా, బాధ రాకుండా, ఎవరికి నిరాశ కలిగించకుండా జ్ఞానయుక్తంగా ఆలోచించి ఆహారాన్ని పంచిపెట్టి సమాధానపరుస్తారు. అందుకని జ్ఞానం వివేకంతో నింపబడిన వారికి అప్పగించండి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. మా దగ్గర లేదే, మా దగ్గర మమ్మల్ని పంచమని చెప్పలేదే, ఏమో 100 మందికి పంచమని నువ్వు 10 మందికి పంచేస్తే. అందుకని దేవుని మందిరంలో ఆహారం పంచిపెట్టడానికి కూడా జ్ఞాన వివేకములు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి లేఖనాల ప్రకారం మీరు ఆలోచించి ముందుకు సాగాలి. అప్పుడు మీకు బాధ రాదు మనసులో. నీకు అప్పగించకపోయినా పర్వాలేదు, నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు, నువ్వు ఆత్మతో నిండుకోవాలి, మంచి పేరు నీకు ఉండాలి. మూడోది జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. అప్పుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకోండి అని శిష్యులు సహోదరులకు చెప్పినట్టుగా మనము ఆ 7 మంది ఎవరో మనము అపోస్తలులు రాసిన కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో ఆ 7 మంది పేర్లు మనం చదివినాం. 7 మంది పేర్లు మనం అలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారంట. కాబట్టి ఒకే వచనాన్ని 3 పదాలుగా విడగొట్టినాం. ఒకటి ఆత్మతో నిండుకొనిన వారు, రెండోది మంచి పేరు పొందిన వారు, మూడోది ఏర్పాటు చేయబడినవారు. ఎలాంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలంటే, నియమించాలంటే జ్ఞాన వివేకం కలిగిన వారిని నియమించండి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తారు, ఎవరికి ఎలా పంచిపెట్టాలి, ఎవరికి ఎలా పెడితే సమాధానం కలుగుతుందని. కాబట్టి ఇలాంటి వారిని ఏర్పాటు చేయాలంట. అప్పుడు మాత్రమే ఆ కార్యము పరిపూర్ణంగా జరుగుతుంది. దేవుని నామానికి మహిమకరంగాను మనకు ఆశీర్వాదకరంగా జరుగుతుంది. కాబట్టి నువ్వు ఆత్మతో నిండుకొనిన వారిగా మీరు పరిచేయాలి. రెండోది, మీరు మంచి పేరును పొందిన వారిగా ఉండాలి. మూడోదిగా వచ్చి మీరు జ్ఞాన వివేకములతో నింపబడిన వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రతి కార్యాన్ని మీరు పరిపూర్ణంగా చేయగలరు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అట్టాగే కళ్ళు మూసుకొని ప్రభువా, నన్ను నీ జ్ఞానంతో నింపు ప్రభువా. దేవా, నాకు ఒక మంచి పేరును దయచేయండి నాయన. నేను జ్ఞాన వివేకముతో నీ పని చేయడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని నువ్వు అడుగు. నిశ్చయంగా దేవుడు తన ఆత్మతో నింపుతాడు. నిన్ను ఒక మంచి పేరు వచ్చేటట్టు చేస్తాడు. అంత మాత్రం కాదు, కానీ నీవు ఆ పనిని జ్ఞానంతో వివేకంతో చేయడానికి దేవుడు నీ కృపను అనుగ్రహిస్తాడు. కృపగల తండ్రి, దయగల దేవ, ఆశ్చర్యకరుడా, అపోస్తలులు రాసిన కార్యం 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాటను మేము ధ్యానించున్నాం. ఆ దినములలో సంఘములో ఆహారం పంచిపెట్టడానికి శిష్యులు మేం కాదు, కానీ సంఘముల ఆత్మతో నిండుకొనిన 7గురిని ఏర్పాటు చేసుకొని అని లేఖనాల ప్రకారం. ఆ 7గురు ఎవరంటే,
రెండోదిగా మంచి పేరు పొందినవారు, మూడోదిగా ఏర్పాటు చేయబడినవారు. ఇలాంటి వారిని నియమించమని నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ఈ దినములలో మా సంఘములలో కూడా ప్రభా ప్రతి వారు ఆత్మతో నింపబడిన వారిగా మార్చండి. రెండోదిగా మంచి పేరు పొందిన వారిగా మార్చండి. మూడోదిగా నీ ఏర్పాట్లో జ్ఞాన వివేకంతో నింపబడిన వారిగా మార్చండి స్వామి. అలాంటి కృపను నాయన మా సంఘంలో ఉన్న స్త్రీలకు పురుషులకు నాయన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని దేవా స్తోత్రము నాయన. భయభక్తులు కలిగిన వారిగా నీతిమంతులుగా అనేకుల దగ్గర మంచి పేరు పొందిన వారిగా మార్చమని మీ కృపకు మమ్మల్ని అప్పగిస్తున్నాం స్వామి. ఈ మాటలను ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందమని, ఆ విధంగా ముందుకు సాగిపోవటకు సహాయం చేయమని, ఈ యొక్క 3వ మాటను మీరు దీవించి మీ నామములో మాకు ఆశీర్వాదాలు దయచేయమని తండ్రి, చూస్తున్న బిడ్డలు వింటున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.